ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృప పరిచయ తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి దేవుడు రాత్రంతా కాపాడి ఈ నూతన దినాన్ని మనకు అనుగ్రహించాడు కదండి. అందులో బట్టి కొంచెం సమయము మరి దేవుడు స్తుతిద్దాం. తర్వాత చిన్న పల్లవి, ఆ తర్వాత మరి వాక్యం ఉంటుందండి. తర్వాత చివరిగా దైవ సేవకులు ఆశీర్వాదం ఇస్తారు. మరి చివరి వరకు ఉండండి, దేవుని దీవెనలు పొందండి. సరండి. మరి దేవుడు మనకు అనుగ్రహించే నూతన దినాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం ప్రభువా. ఈ నూతన దినాన్ని బట్టి స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు, ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు, నిత్యుడగు తండ్రివి, నా శాలెము రాజువు, నిత్యుడగు తండ్రివి, నా శాలెము రాజువు, ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు, విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు, విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు, నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీవున్నంత వరకు నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీవున్నంత వరకు. ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు, నిత్యుడగు తండ్రివి, నా శాలెము రాజువు, నిత్యుడగు తండ్రివి, నా శాలెము రాజువు. ఆమేన్, హల్లెలూయా. ఈ దినమంతటి కావలసిన కృప కలుగును గాక. ఈరోజు తలపెడుతున్నటువంటి ప్రతి కార్యాలన్నీ కూడా సఫలమవును గాక. ఈరోజు ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారు, సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలు కలుగును గాక. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజు జరుపుకున్నటువంటి వారికి దేవుడు మంచి ఆరోగ్యంనిచ్చి ఈ సంవత్సరం అంతా కృపనిచ్చి నడిపించును గాక. అలా ఈరోజు జరుగుతున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, ఆయా మీటింగ్లు, సభలు, సెమినార్లు అన్నిటిని బట్టి మరి దేవునికి మహిమకరంగా ప్రతి ప్రార్థన కొడుకలన్నీ జరుగును గాక. దైవ సేవకులను బట్టి, సేవకులకు ఇచ్చినటువంటి సంఘ బిడ్డలను బట్టి, సంఘాలను బట్టి, అలా క్రైస్తవ సమాజం అంతటిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తోత్రం, 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 స్తోత్ర. అనారోగ్యం చేత బాధపడుతున్నటువంటి వారిని, ఐసీలో ఉన్నటువంటి వారు, ఆపరేషన్ కొరకు సిద్ధపడుతున్నటువంటి వారందరికీ దేవుడు మంచి ఆరోగ్యాలు దయచేయను గాక. గర్భఫలైన బిడ్డలకు గర్భఫలాలు దయచేయను గాక. వివాహం కాని బిడ్డలకు కూడా దేవుడు మంచి సంబంధాలు ఈరోజే మరి దయచేయను గాక. సొంత గృహాలు లేని వారికి, అప్పు సమస్యలు ఉన్నటువంటి బిడ్డలను దేవుడు మరి వారికి సహాయం చేయను గాక. అలాగే ఉద్యోగం లేని బిడ్డలకు, ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి, అలాగే ఇతర దేశాల కొరకు మరి వెళ్తున్నటువంటి వారి హృదయవాంఛలు దేవుడు తీర్చును గాక. అలాగే మన దేశం బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి నాయకులను బట్టి, ప్రజలందరిని బట్టి మరి దేశం అంతా సుఖ సంతోషంతో వరదలున్నట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మరి మంచి వర్షాలు, మరి దేవుడి సంవత్సరం సరిపోయే మంచి వర్షపాతం దేవుడు కురిపించినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్ర. యేసే కృపా పరిచయం బట్టి, ఏదైనా దాసుల కుటుంబాన్ని బట్టి, దేవుడు మాకు ఇచ్చినటువంటి సహకారాలను బట్టి, సంఘ బిడ్డలను బట్టి, అలాగే మరి సహకరిస్తున్నటువంటి వారిని బట్టి, మరి అలాగే మరి ఈ పరిసర అవసరాల అక్కలన్నీ కూడా మరి దేవుని మహిమశ్వర చెప్పుడు తీర్చబడినట్లుగా ఇతర ప్రాంతాలు కూడా దేవుడు పచ్చ నిమిత్తం ద్వారాలు తెరిచినట్టుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్.
అందరికి వందనాలండి. మరి ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్య భాగం చదువుకుందామండి. ప్రతిరోజు మరి ఈ యొక్క ఛానల్ ద్వారా అనేకులు మరి దేవుని మాటలు విని బలపడుతున్నారండి. అందును బట్టి దేవాది దేవునికి ఎంతగానో మరి స్తుతులు చెల్లిస్తున్నానండి. ఇంకా మీకు తెలిసిన వారికి లింకులు షేర్ చేయండి. మరి మొదటి నుంచి చివరి వరకు మరి ప్రార్థనలు ఉండండి. షార్ట్ మెసేజ్లు ఆలకించండి. అలాగే మీ ప్రార్థన రిక్వెస్ట్లు ఉన్నట్లయితే తెలియచేయండి. మీకు స్క్రీన్ మీద నంబర్లు కూడా కనబడుతుంటాయండి. అలాగే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మాత్రమే సహకరించండి. సరే అండి, వాక్యాలను వెళ్ళిపోదాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చదువుతానండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ఆమేన్. ప్రతి అవసరము తీర్చును. అవసరాలు లేని వారు ఎవరైనా ఉన్నారండి? ఎవరిని కదిలించినా నాకు ఈ అవసరత ఉందండి, ఎవరి బిడ్డలను కదిలించినా నాకు ఈ అవసరత ఉందా అంటే, లేదా చిన్నపిల్లల్ని పలకరించినా, పెద్దవారిని పలకరించినా, ఎవరిని కూడా మనం పలకరించినట్లయితే మరి ఏదో ఒక అవసరత, ఏదో ఒక మరి వారికి కావలసినటువంటి మరి అవసరతలు చెబుతూ ఉంటారు కదండి. అయితే ప్రతి అవసరత మరి ప్రభువు తీరుస్తాడు. చూడండి, మరి రాజు 2వ గ్రంథంలో మనం అక్కడ మరి ఒక తల్లిని చూస్తూ ఉంటాం. మరి ఎలీషా ప్రవక్త దగ్గర శిష్యరికం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి. మరి తను చనిపోయాడు. మరి చనిపోయక ముందు మరి తాను అప్పు చేశాడు. ఎందు నిమిత్తం అప్పు చేశాడో మనకు తెలియదు, కానీ అప్పు చేశాడు. నేను చనిపోతానని ఎవరు అప్పు చేయరు, కానీ మరి అప్పు చేశాడు. మరి తనకి మరి అనారోగ్య సమస్య వచ్చిందో ఏంటో తెలియదు, కానీ సడన్ గా అప్పు తీర్చకుండానే చనిపోయాడు. చనిపోయిన తర్వాత మరి ఏ వ్యక్తి అయితే అప్పు ఇచ్చాడో, మరి అప్పు ఇచ్చిన వాళ్ళు ఊరుకుంటారండి? మనిషి లేకపోయినా కానీ మరి ఉన్నటువంటి వారు కంపల్సరీ కట్టాలి కదండి. మరి అప్పు ఇచ్చినటువంటి వారు మరి ఇంటి మీదకి వచ్చేసి దొమ్మిగా మరి 2 కుమారులను తీసుకుని వెళ్ళడానికని మరి ఆ తల్లిని బాధ పెడుతూ ఉన్నప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందో తెలుసా అండి? ప్రవక్త దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి తన సంగతంతా, తన బాధ వేదనంతా కూడా కన్నీళ్లతో మొరపెట్టుకున్నప్పుడు మరి ప్రవక్త అంటాడు, తల్లి అమ్మా మరి నీ దగ్గర ఏముంది నాతో చెప్పు అని అన్నప్పుడు, అయ్యా నా దగ్గర ఏమి లేదు, అది ఒక్క నూనె కుండ తప్ప నా దగ్గర ఏమీ లేదు అని చెప్పింది. అంటే చూడండి, ఆ ఇంట్లో మరి ఉన్న వస్తువులన్నీ కూడా మరి అప్పులు ఇచ్చినటువంటి వ్యక్తి పట్టుకొని వెళ్ళిపోయాడేమో. వాళ్ళ దగ్గర ఏమీ లేదండి, ఒక పాత్రలు కూడా లేవు, కానీ ఒక చిన్న మరి ఆ నూనె పోసుకున్నటువంటి కుండ మాత్రమే ఆ తల్లి దగ్గర ఉందని చెప్పినప్పుడు మరి ఆ ప్రవక్త అంటాడు, నువ్వు ఇరుగు పొరుగు వాళ్ళ ఇంటి అందరి దగ్గరికి వెళ్ళి మరి ఎన్నైతే నీకు దొరుకుతాయో అన్ని కుండలన్నీ తీసుకొని వచ్చి నువ్వు తలుపులు వేసుకో, నీ 2 కుమారులతో లోపల నుండి తలుపులు వేసుకో. ఆ నూనెలో కుండ అంతా కూడా, ఆ కుండలో ఉన్నటువంటి నూనె అంతా కూడా ప్రతి కుండలన్నిటి కూడా నింపిన తర్వాత ఈ నూనె తీసుకుని వెళ్ళి బజార్లో వెళ్ళి మరి అమ్ముకొని నీ అప్పులన్నీ తీర్చుకొని నీ బిడ్డలతో నువ్వు సంతోషంగా ఉండని చెప్పినప్పుడు ఆ తల్లి ప్రవక్త ఏదైతే చెప్పాడో ఆ మాట ప్రకారంగా మరి ఆ తల్లి చెప్పిందండి. ఆ తల్లి చేసిందండి. తల్లి బిడ్డలు 2 కూడా మరి ఎంతో మరి కష్టపడి అవన్నీ సంపాదించి మరి నూనె నిండిన మరి పాత్రలన్నీ ఒకవైపు, కాలి పాత్రలన్నీ ఒకవైపు, అలాగా మరి నూనెలన్నీ నిండిన తర్వాత, కుండలన్నీ నిండిన తర్వాత మరి బజార్కి వెళ్ళి అవన్నీ అమ్ముకోవడము, మరి అప్పులన్నీ తీర్చేసుకోవడము, మరి ఎంతో సంతోషంగా ఆ తల్లి మరి బ్రతకడం మనము చూస్తూ ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, చూడండి, ఆ తల్లి యొక్క అవసరాలన్నీ కూడా మరి ప్రభువు తీర్చాడు. ఏ వ్యక్తి అయితే ప్రభులో ఉంటానే, మళ్ళీ చదివిస్తాను చూడండి, ఏ వ్యక్తి అయితే క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చబడు. క్రీస్తు యేసునందు ఉన్న వారికి మరి వారి అవసరాలన్నీ కూడా మరి ప్రభు తీరుస్తాడు. ఆయన మీద ఆధారపడే వారిని, ఆయన తట్టు చూసిన వారిని, ఆయనను ఆశ్రయంగా చేసుకున్నటువంటి వారిని దేవుడు తప్పకుండా అవసరాలు తీరుస్తారండి. ఉదయకాల సమయంలో ప్రేమని దేవుని బిడ్డలారా, మీ అవసరాలు ఏంటో మరి తెలియచేయండి ప్రభుకు. మీ ప్రతి అవసరత అన్ని కూడా మరి ప్రభువు తీర్చబోతూ ఉన్నాడు. ప్రతి అవసరత తీర్చే దేవుడు మనకు ఉన్నాడు. మన దేవుడు గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, సమస్తమును మనకు అనుగ్రహించే మరి ఆయన ఐశ్వర్యం చొప్పున మన అవసరాలన్నీ తీర్చే దేవుడు మనకున్నాడు. ఆధారపడకండి, మరి ప్రార్థించండి. దేవుడు తప్పక మీ ప్రతి అవసరతలు తీర్చునుగాక. ఆమె చిన్న ప్రార్థన. స్తోత్రము తండ్రి,
మహాగణుడవు మహోన్నతుడవు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినానికి మాకు ఇచ్చినటువంటి నాయన నీ అమూల్యమైన మాటను బట్టి వందనాలు. క్రీస్తు యేసు మహిమైశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరత తీర్చబడునుగా. కానీ ప్రభువా, ఈ దినానికి ఇచ్చిన వాక్యమును బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఏ వ్యక్తి అయితే మరి నీలో ఉంటారో, నీతో ఉంటారో, నీ మీద ఆధారపడతారో, నిన్ను ఆశ్రయంగా చేసుకుంటారో వారి అవసరతలన్నీ కూడా ప్రభువా నువ్వు తీర్చే దేవుడివై ఉన్నావు నాయన. మరి ఆ విధవరాలి యొక్క అవసరతను తీర్చావు. తన బిడ్డలను నాయన పోషించిన దేవుడు ప్రభువా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రియులు తండ్రి, ఏ అవసరత నిమిత్తం అయితే నీ పాదాల సన్నిధిలో మరి ప్రార్థిస్తున్నారు తండ్రి, ప్రతి అవసరత క్రీస్తు యేసు మహిమ ఐశ్వర్యం చొప్పున తీర్చబడునుగాక. యేసయ్యా, బిడ్డలను ఆశ్రదించండి, దీవించండి, కృపచేత నింపండి నాయన. నీకు వందనాలు. దినమంతటి కావలసిన కృప, కాపుదల, క్షేమం, భద్రత మాకు దైత్యమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం ఉండి త్రియేక దేవుని కృప, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడి వాక్యమున మీకును పరిశుద్ధులందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.